హాయ్ ఆల్, వెల్కమ్ టు సహస్ర ట్రెడిషన్స్. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా వీడియోస్ అన్ని చెక్ చేయండి అండ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అది మాకు చాలా పెద్ద సపోర్టు. ఇప్పుడు నేను ఈరోజు వీడియోలో చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను అండ్ ఒకటి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ చూపిస్తున్నానండి. సో వీడియో చివరి వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీరు కొన్ని డిజైన్స్ మిస్ అయిపోతారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మదర్ శారీ. నేను ఇది ఇంతకుముందు కూడా చూపించానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఈ శారీ డీటెయిల్స్. సో మీరు అందులో చెక్ చేయొచ్చు. సో ఇది కంచిపట్టు శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో దీనికి మ్యాచింగ్ లెహెంగా చేసాము వాళ్ళ పాపకు. ఇది ఆల్రెడీ ప్రీ ఆర్డర్ అండి, కస్టమర్ ఆర్డర్ది చేసామన్నమాట. సో ఈ లెహెంగా కూడా వచ్చేసి కంచిపట్టు శారీతోనే చేసాము. సో ఇది పేస్టల్ కలర్, కొంచెం మనకి లైట్ కలర్, కొంచెం పిల్లలు కదా బ్రైట్ కలర్ ఉండాలని చెప్పేసి పళ్ళు పార్ట్ యూజ్ చేసామండి. యాక్చువల్లీ ఇది కస్టమరే చెప్పారు డిజైన్, నాకు కూడా బాగా నచ్చింది. సో ఓవరాల్గా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. సో మీకు బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీదనే వర్క్ చేసాము, మగ్గం వర్క్ చేసాము. ఇది వచ్చేసి పర్ల్ అండ్ జర్దోజీ వర్క్ అండ్ కొంచెం మనకి మరీ ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉండాలని చెప్పి నెట్ యూజ్ చేసాం హ్యాండ్స్కి. సో నెట్ పైన కూడా ఇలా 3 లైన్స్ వర్క్ చేసాము, చాలా బాగుంది లుక్. సో దీనికి చున్నీ వచ్చేసి ఇది కూడా కొంచెం బ్రైట్గా ఉండాలని చెప్పి 2 కలర్స్ యూజ్ చేశాను. సో ఒకటి శారీ కలర్ అండ్ పళ్ళు కలరు, మిడిల్లో ఉన్న పార్ట్. సో ఇది మీకు చున్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ వైట్ డయబుల్ ఉంటుందండి చున్నీ. సో మనకి ఏ కలర్ కావాలన్నా మనము చేయించుకోవచ్చు. సో ఎనీ డ్రెస్కి సెట్ అవుతుంది. సో ఈ లెహెంగాకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి యాక్చువల్లీ శారీ కలర్ బ్లౌజ్ కూడా ఒకటి చేసాము. ఇది వచ్చేసి ఇది శారీ క్లాత్తోనే, ఓవరాల్గా శారీని ఫుల్గా యూటిలైజ్ చేసామండి. సో ఇది శారీ క్లాత్తోనే బ్లౌజ్ చేసాము. ఇది వచ్చేసి ఇలా కొంచెం ప్యాటర్న్ పెట్టాము ఇక్కడ, చాలా బాగుంది ప్యాటర్న్. అండ్ మగ్గం వర్క్ కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పేసి ఈ షోల్డర్స్ దగ్గర మగ్గం వర్క్ చేసాము, బోత్ సైడ్స్. బ్యాక్ సైడ్ కూడా చేసాము అండ్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది, చాలా ఫ్యాన్సీగా ఉందండి బ్లౌజ్ వచ్చేసి. సో మీకు ఇలా ఉంటుంది లుక్. సో ఈ లెహెంగాకి 2 బ్లౌజెస్ కూడా బాగా సూట్ అయ్యాయి. ఇది సూట్ అయింది అండ్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్. సో ఒకటి హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు అండ్ క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మనం. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి, చాలా బాగుంది. ఇది మీకు గోటాపట్టి బార్డర్ వచ్చేసి గోటాపట్టి ఇచ్చారు అండ్ ఇలా డిజైన్ వచ్చింది బార్డర్లో. సో మీకు శారీ అంతా ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, గోల్డ్ కలర్ టాజిల్స్ ఇచ్చారు. సో దీనికి వచ్చేసి యాక్చువల్లీ బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఇలా డిజైన్ చేస్తాము, జస్ట్ సింపుల్ బ్లౌజ్. యాక్చువల్లీ ఇది రెడ్ కలర్ ఇచ్చారు, బట్ మనకు దీంట్లో శారీలో అబ్జర్వ్ చేస్తే మీరు హాట్ పింక్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది. సో ఏ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది, అంటే బార్డర్ సెల్ఫ్గా ఉంది కాబట్టి ఏ కలర్ అయినా సెట్ అవుతుంది. చాలా బాగుంది శారీ. దీని ప్రైస్ వచ్చేసి 8000 రేంజ్లో ఉందండి. సో నేను ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం అయితే వాట్సాప్ చేయండి, నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో నెక్స్ట్ శారీకి వెళ్దాము. ఈ శారీ వచ్చేసి పైతానీ శారీ అండి, ప్యూర్ పైతానీ శారీ. మీకు బార్డర్ కొంచెం లైట్ కలర్ ఉండింది, సో రెడ్డిష్ పింక్ కలర్లో ఉంది. సో ఇది ప్యూర్ పైతానీ, చాలా లైట్ వెయిట్ ఉందండి. పళ్ళు వచ్చేసి ప్యూర్ పైతానీ డిజైన్, ఇదంతా గోల్డ్ వీవింగ్. ఇది పళ్ళు పార్ట్. సో మీకు యాక్చువల్లీ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది. సో రన్నింగ్ బ్లౌజ్ కంటే మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇది నేను సపరేట్ రా సిల్క్ తీసుకున్నాను. ఇంకా యాక్చువల్లీ దీనికి మగ్గం వర్క్ చేయాలి. సో ఇది డార్క్ కలర్ కొంచెం సెట్ అవుతుంది. ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఇది. సో చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉండింది, బ్రైట్ కాంబినేషన్, బ్రైట్ కలర్ యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. దీంట్లో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఇది నాకు ప్రైస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ 3000 to 4000 రేంజ్లో ఉందండి ఇది. సో మీకు ఇలా ఉంటుంది ఇది లుక్, చాలా గ్రాండ్గా ఉంది. రెడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్. దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు, బెనారస్ వీవింగ్. సో ఇది మనం సింపుల్ ప్యాటర్న్ పెట్టి కుట్టుకున్నా సరిపోతుంది. సో బ్లౌజ్ ఉంది, కావాలి అంటే దీనికి కాంట్రాస్ట్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఆఫ్ వైట్, గోల్డ్, గ్రీన్, బ్లూ, ఎనీథింగ్. రెడ్కి ఏదైనా సెట్ అవుతుంది. సో ఇది ఈ శారీ అండి. నెక్స్ట్ శారీకి వెళ్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. ఇది డోలా కలంకారీ డిజైన్, కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది, ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్. అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ఫ్లోయింగ్ ఉంది. ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది.
మీకు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ డాట్స్ వచ్చింది, అంటే పోల్కా డాట్స్ వచ్చేసి డాట్స్ వచ్చింది. సో ఇది కూడా మనం చిన్న ప్యాటర్న్ ఇచ్చేసి స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. శారీ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది లెహెంగాస్కి, పిల్లల లెహెంగాస్ కానీ హాఫ్ శారీస్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ టు వేర్ అండ్ చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. సో నెక్స్ట్ శారీకి వెళ్దాము. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండ్ మీకు ఇట్లా ఎడ్జెస్లో చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చేసి అలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నేను లాంగ్ ఫ్రాక్ కోసం తెప్పించానండి. ఇది మీకు స్టిచ్చింగ్ అయిపోయాక చూపిస్తాను. ఈవెన్ శారీకైనా బాగుంటుంది, పిల్లల ఫ్రాక్స్కైనా బాగుంటుంది. ఈవెన్ లెహెంగా, సింపుల్ లెహెంగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. కలర్ మాత్రం చాలా బాగుంది. డార్క్ సీ గ్రీన్ అంటాము, లేదంటే బాటిల్ గ్రీన్ సీ గ్రీన్కి మధ్యలో ఉంది. సో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. ఇది ప్రైస్ వచ్చేసి 1500 బిలోనే ఉందండి. ఐ థింక్ 1200 రేంజ్లో ఉండింది. సో ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా వాడదాము. ఈ శారీ వచ్చేసి సెమీ గద్వాల్ శారీ. చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇంతకుముందు కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. సో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇలా ఉంది లుక్. బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఇక్కడ చిన్న బూటీస్ వచ్చి దాంట్లో మీనా బూటీస్ లాగా రావడం వల్ల చాలా లుక్ ఉంది శారీ యాక్చువల్లీ. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్. సో టాజిల్స్ కూడా ఇలా సింపుల్గా ఇచ్చాము, సింపుల్ ప్యాటర్న్. సో బూటీస్ వచ్చింది కాబట్టి దీనికి మగ్గం వర్క్ అది ఇంకా ఏం చేయలేదు. సింపుల్గా చాలా బాగుందండి శారీ. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నాకైతే ఇది పర్సనల్గా నచ్చింది, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది అండ్ సేమ్ ప్యూర్ గద్వాల్ లాగానే